భయ్యా సన్నీ యాదవ్ ఈ పేరుతో చాలా మందికి పరిచయం ఉండకపోవచ్చు. కానీ యూట్యూబ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్లకు మాత్రం ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఈ పేరు తగిలే ఉంటుంది. 24 ఏళ్ల ఈ కుర్రాడికి ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు వాళ్ళు యూట్యూబర్స్గా మంచి క్రేజ్ తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. మన దగ్గర ఈ ట్రెండ్ కాస్త తక్కువ. బైక్ రైడింగ్ చేస్తారేమో కానీ దాన్ని ప్రొఫెషన్గా మార్చుకున్న వాళ్ళు మాత్రం తక్కువే. అలాంటి బైకర్ కమ్ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్. ఈయనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా కుర్రాళ్ళైతే మనోడి వీడియోలు చూసి ఫిదా అయిపోతుంటారు. ఈ కుర్రాడికి యూత్లో క్రేజ్ అంతా ఇంత కాదు. బిఎస్వై ఫ్యాన్స్తో మీటప్ నిర్వహించే వేలాది మంది తరలి వస్తున్నారంటేనే ఇతడి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓ సాధారణ కుర్రాడికి ఈ స్థాయి ఆదరణ ఉంది అంటే అది తన కష్టం వల్లే అనే చెప్పాలి. ఈ కుర్రాడు ఎలా ఈ ఫీల్డ్లోకి వచ్చాడు, తన ఎదుర్కొన్న కష్టాలు సవాళ్ళేంటి, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యాపేటలోని నూతనకల్ మండలంలో 1997లో జన్మించాడు భయ్యా సన్నీ యాదవ్. ఈ కుర్రాడి అసలు పేరు భయ్యా సందీప్ యాదవ్. భయ్యా అనేది తన ఇంటి పేరు. తండ్రి రవీందర్ యాదవ్కు మెడికల్ షాప్ నడిపిస్తుంటాడు. ఖమ్మం, సూర్యాపేటలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్నాడు. 10వ తరగతి తర్వాత డిప్లొమా చేరినా పాస్ అవ్వలేదు. డిప్లొమా సెకండ్ ఇయర్లో బైక్ కొన్న సన్నీ ఆ తర్వాత 2 ఏళ్ళు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాడు. అప్పుడే యూట్యూబ్లో హిందీ మోటో బ్లాగర్ను ఫాలో అవుతూ ఉండేవాడు. అలా తెలుగులో తాను మోట్ బ్లాగ్ చేయాలన్న ఐడియా రావడంతో ముందడుగు వేశాడు. అలా KTM RC 200 స్పోర్ట్స్ బైక్తో మోటో బ్లాగింగ్ చేస్తూ 2017 నుంచి యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడం ప్రారంభించేశాడు. స్పోర్ట్స్ బైక్ కావడంతో వెన్నునొప్పి ఇబ్బంది పెట్టేది. దాంతో సెకండ్ హ్యాండ్లో KTM డ్యూక్ 390 బైక్ కొన్నాడు. ఈ బైక్ పైనే చాలా రైడ్స్ చేశాడు. అయితే లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు ఈ బైక్తో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. దాంతో అడ్వెంచర్. అలాంటి సన్నీ యాదవ్ గురించి ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. నిజానికి మనోడు చదువులో బాగా పూర్. ఎంతంటే పాలిటెక్నిక్ కూడా పాస్ అవ్వలేనంతగా. చదువు అంతగా రాకపోయేసరికి ఏం చేయాలో తెలియక కొన్నేళ్ల పాటు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాడు. అప్పుడు యూట్యూబ్ వీడియోలు చేయాలని ఫిక్స్ అయిపోయాడు మనోడు. ఇదే విషయాన్ని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు భయ్యా సన్నీ యాదవ్. పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన తర్వాత రైడింగ్ వీడియోలు చేయాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు సన్నీ. అప్పటికే తాను ముంబైకా నిఖిల్ అని యూట్యూబ్ను ఫాలో అవుతున్నట్లు చెప్పుకొచ్చాడు సన్నీ. తెలుగులో ఇలాంటి రైడింగ్ వీడియోలు ఛానల్ ఎవరూ మొదలు పెట్టలేదని, చేసిన తెలుగులో కాకుండా హిందీ, ఇంగ్లీష్లో చేస్తున్నారు కాబట్టి తాను ఇలాంటిది చేస్తే బాగుంటుందని అనుకుని ఇప్పుడు అలా చేస్తున్నట్లు చెప్పాడు సన్నీ యాదవ్. రెగ్యులర్ టైప్ కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశంతోనే తన రైడ్స్తో తెలుగులో మాట్లాడుతూ కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంటానని చెప్పాడు ఆయన. ఇంట్లో వాళ్ళు బైక్ రైడింగ్ రిస్క్ అని ముందు కాస్త ఆపినా కూడా ఆ తర్వాత తనపై ఉన్న నమ్మకంతో ఓకే చెప్పారని చెప్పాడు సన్నీ. 8వ తరగతి నుంచే తను బైక్ నడపడంతో ఆ నమ్మకంతోనే తమ వాళ్ళు అడ్డు చెప్పలేదని చెప్పాడు సన్నీ. లడక్ రైడ్తో టర్నింగ్ పాయింట్ మొదలైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మొదట్లో వ్యూస్ రావడం చాలా కష్టంగా ఉండేది. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు సన్నీ. రెగ్యులర్గా వీడియోలు చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడు. క్రమంగా సబ్స్క్రైబర్లు పెరగడం మొదలైంది. ఆ సమయంలోనే హైదరాబాద్ టు లడక్ వీడియో పెట్టగా ఊహించని విధంగా సక్సెస్ అయింది. ఈ వీడియోకు ఏకంగా 1.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 22 రోజుల పాటు 7,500 కిలోమీటర్లుండే ఈ రైడ్ భయ్యా సన్నీ యాదవ్ కెరియర్లో టర్నింగ్ పాయింట్లా నిలిచిందనే చెప్పాలి. అప్పటి నుంచి సన్నీ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబర్లు పెరగడంతో పాటు అతను పెట్టిన వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చేవి. ఒక్కో వీడియో కోసం సబ్స్క్రైబర్లు ఎదురు చూసే స్థాయికి క్రేజ్ ని తెచ్చుకున్నాడు. లడక్ రైడ్ తో వచ్చిన క్రేజ్ ను అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చాడు సన్నీ. తన సబ్స్క్రైబర్లకు కావాల్సిన కంటెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒకదాని తర్వాత మరొకటి రైడ్ చేస్తూ దూసుకుపోయాడు. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, గోవా, కొడైకెనాల్, కర్ణాటక, కన్యాకుమారి, ఉత్తరాఖండ్, వైజాగ్, అరకు, షిరిడి, నార్త్ ఈస్ట్ రైడ్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అండమాన్ నికోబార్లకు కూడా వెళ్ళొచ్చాడు సన్నీ. ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఛానల్కు 4.59 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లున్నారు. భయ్యా సన్నీ యాదవ్ షేర్ చేసే వీడియోల కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ తర్వాత మలేషియా, థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా,
బ్యాంకాక్, సింగపూర్, ఆస్ట్రేలియా, లడఖ్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్రికాలో దేశాలను చుట్టొచ్చాడు ఈ కుర్రాడు. ప్రస్తుతం అమెరికాలో రైడ్స్ చేస్తున్నాడు సన్నీ. తనకు రైడింగ్లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సురేందర్ రెడ్డితో పాటు వంశీ ఉన్నాడని చెప్పారు. ప్రతి రైడ్కు కనీసం 50,000 నుంచి 70,000 వరకు ఖర్చు అవుతుందని, అది 20 రోజులకు సరిపోతుందని చెప్పాడు సన్నీ. ఇండియా దాటేస్తే 1,00,000 కావాల్సిందే అంటున్నాడు సన్నీ యాదవ్. ఇప్పటి వరకు ఈయన పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోలు మంచి వ్యూస్ తెచ్చుకోవడమే కాకుండా మనోడికి సెలబ్రిటీ హోదా కూడా తీసుకొచ్చాయి.